సార్ ఇప్పుడు రీసెంట్గా చాలామంది అయితే పార్టీ నుంచి వేడుతున్నారు. రీసెంట్గా మనకి పోతున్న మహేష్ గారు, పెత్తన బాలకృష్ణ గారు, అలాగే అమలాపురం నుంచి రాజాబాబు గారు అనేవాళ్ళు పార్టీ నుంచి వీడారు టికెట్ రావట్లేదు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈ పితన బాలకృష్ణ అవ్వచ్చు, పోతుల మహేష్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. కానీ ఇన్నాళ్ళు కష్టపడిన కష్టం మీరు వేరే పార్టీకి వెళ్ళడం వల్ల ఏమీ మీకు ఉపయోగం లేదు. అదే పార్టీ నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఉన్నట్లయితే ఏది పవన్ కళ్యాణ్ ఏం చేద్దాం, ఏం మీకు ఏదైనా భవిష్యత్తు బాగుండేది. మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వలేదు, ఇచ్చిన పార్టీలు ఉన్నప్పుడు అన్నా పవన్ కళ్యాణ్ మంచాడు. పార్టీ ఇడిపోయిన తర్వాత ఏదో బురద జల్లేసి వెళ్ళిపోవాలా మేము అనేసి కరెక్ట్ కాదండి. ఎంత మాత్రం కానీ కరెక్ట్ కాదు. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులు ఈరోజు పార్టీ మారిపోతున్నారంటే వాళ్ళు స్వార్థం కొరకు మారిపోతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల వాళ్ళ వల్ల ఏమీ ఒరిగేది ఏమి లేదు. పార్టీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ బలపడే ఉన్నది, బలపడుతుంది కూడాను. ఇలాంటి స్వార్థపరమైన నాయకులు బయటికి వెళ్ళినంత మాత్రం పవన్ కళ్యాణ్కి ఏమి అవ్వదు. పవన్ కళ్యాణ్ ప్రెస్ అవుతుందిగానే మైనస్ ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. పితన బాలకృష్ణ అవ్వచ్చు, పోతుల మహేష్ అవ్వచ్చు, ఇంకెవరైనా చాలామంది ఉన్నారు. ఇప్పుడు 24 సీట్లు 21 సీట్లు తీసుకున్నప్పుడు అందరికీ సీట్లు ఎలాగ ఇవ్వగలరు? ఇవ్వలేరు కదా. ఇవ్వలేనప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏమో మన పార్టీ ఎప్పుడైనా ఇప్పటి నుంచో మోసి ఉన్నాం, పార్టీ కోసం కష్టపడ్డాం అన్ని ఫీలింగ్ తోటి ఎవరికి ఇచ్చినా స్వార్థం లేకుండా సంతోషంగా వాళ్ళతో కలిసి ఎలక్షన్ చేస్తే ఆ ఎమ్మెల్యే కంటే మీకు ఎక్కువ గుర్తింపు ఉండు ఆ పార్టీలో కానీ ఉన్నట్టయితే. అందువల్ల ఏంటంటే మీ స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం కష్టపడి 24 గంటలు కష్టపడే వాళ్ళకి ఎవరికైనా పార్టీలోనే గుర్తింపు ఉంటుంది. ఇది పక్క. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఏంటంటే ప్రజలు ఎంతో ఆపదలు ఉన్నారు, ఎంతో బాధపడుతుంటారు. రోడ్లు లేకుండా, మరి పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, మరి మన పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు తీయలేదు, రాజధాని లేదు. రాజధాని లేని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు 15 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులు బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళకే నష్టం, కానీ పవన్ కళ్యాణ్కి ఎటువంటిది నష్టం ఉండదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు, వాళ్ళ వల్ల బీసీ ఏమైనా దూరం అవుతుంది అంటారా? ఏంటంటే బీసీ వాళ్ళు ఆయన స్వార్థం కోసం వెళ్ళినప్పుడు బీసీ వాళ్ళు ఎందుకు దూరం అవుతారండి? నేను ఒక బీసీనే, కానీ నా స్వార్థం కోసం నేను పని చేయట్లేదు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ ఎందుకు మన కోసం పవన్ కళ్యాణ్ పార్టీలకు వచ్చాడు. చాలా ఆస్తులు ప్రజలకు పనిచేసి ప్రజలకు ₹1,00,000 రైతులు కావచ్చు, ఏదైనా ఆపద వచ్చే ప్రకారంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీలో ఉన్నాను. నిలదీక్కుని మనం నిలదీక్కుని ఉండాలి. ఆ రోజు పార్టీ ఆయన గెలిచిన తర్వాత ఏదైనా తేడా చేసేటనుకో అప్పుడు విమర్శించండి. అంతేగాని వేరే పార్టీకి వెళ్ళిపోయి ఇది పార్టీని బురద చల్లేసి అలా చేయకూడదు. చేయడం వల్ల ఏంటంటే మీకే నష్టం, పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసింది కాబట్టి ఈ పార్టీని ఎవరు కూడా విడదీయలేరు. ఇది చాలా గట్టిగా పట్టుదలగా ఉన్నారు జనం. మహిళలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, మిడిల్ క్లాస్లో అవ్వచ్చు, అందరూ కూడా జనసేన పార్టీ కోసమే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావాలి, మా బతుకులు బాగుపడాలి అని ప్రతి ఒక్క ఆడ మనిషి, ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కుర్రాడు, యూత్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. పవన్ కళ్యాణ్తో ఫ్యాన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఆసమాస లేదంటే డబ్బుల కోసమో పదవుల కోసమో ఏదో ఆశించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. రైట్. ఇప్పుడు అలాంటి నాయకులు బయటకు వెళ్ళినా సరే మీలాంటి బీసీ వాళ్ళు మొత్తం ఆయన వెంట ఉంటారంటారా? ఒక్క బీసీఏ కాదు, బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మొత్తం ప్రతి ఒక్క కష్టపడి ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసి ప్రతి ఒక్కరు కష్టం వచ్చి రైతులు కూడా మొత్తం అన్ని క్యాస్ట్లు, అన్ని సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ అంటే ఉన్నాయి. మీరు ఎటువంటి బురద జల్లినా పవన్ కళ్యాణ్కి ఏమవ్వదు. ఒకప్పుడు వంగగీత పిఠాపురం పోటీ చేసింది. ఆవిడ వంగగీత అంటే ఎవరికి తెలదు. అప్పుడులోనూ గెలిపించుకున్నప్పుడు ఏమైందంటే నేను కూడా కష్టపడాను ఆవిడ వెనకాల. గెలిచిన వారికే ఒక మాట, కనిపించలేదు
కష్టపడిన వాళ్ళు గుర్తించలేదండి. వంగగీత వల్ల ఏమి డ్యామేజ్ ఉండదండి జనసేనకి. అయితే ఇప్పుడు మీరు యూ కొత్తపల్లి అంటున్నారంటే పిఠాపురం నియోజకవర్గం, ఇప్పుడు కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ అంటున్నారు, అది గెలిపించగలరా మీరు? 1,00,000 పైన వస్తుందండి. 1,00,000 కాదు, 1,00,000 పైన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉందని ఆంకర్ తప్పకే లేదండి. అందులో డబ్బు ఉంది, ఒక 10,000 5,000 జల్లేద్దాం ఇచ్చేద్దాం, ఆ ఈరోజు జనం మనకు ఓట్లు వేసేస్తారని తాపత్రలో ఉన్నారండి. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇది ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులు మిగిలిపోతారు తప్ప వైసీపీ నాయకులు ఇంట్లోనూ ఓట్లు కూడా జనసేన పడతాయి. ఎందుకంటే మహిళలు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, కాలేజీ కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, జగన్ ఏం చేశాడు, కనీసం చదువుకున్న ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నవారికి వాళ్ళకి విధానాలు బాగలేదు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తేడా చేస్తున్నాడు. ఇలాంటి వాడికి ఎలాగో ఓట్లు పంటాడు డాడీ అనేవాళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు. అలాంటప్పుడు ఇది జనసేనకి ప్రెస్ అవుద్దండి. 1,00,000 అంటున్నారు కానీ ఈ వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా ఉంటుందండి. అందులో వంగగీత కష్టపడలేదు ఓట్లు. జై జనసేన.